విద్యార్థులందరికీ స్వాగతం. 10th క్లాస్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి సబ్జెక్టుకి కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఏంటి బ్లూ ప్రింట్ అన్నట్టయితే ఆ బ్లూ ప్రింట్ లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, ఏ పాఠం నుంచి ఎక్కువగా వస్తాయి, ఏ పాఠం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, మొత్తం ప్రశ్న పత్రము ఎలా తయారు చేయాలి అని సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లూ ప్రింట్ లో. ఓకే, సో ఈ బ్లూ ప్రింట్ అన్నది చాలా ఎసెన్షియల్. ఎందుకు అన్నట్టయితే మనం చదివేటటువంటి ఏదైనా కూడా, ఏ సబ్జెక్ట్ అయినా ఈ బ్లూ ప్రింట్ ని ఆధారంగా తీసుకొని చదివినప్పుడు ఖచ్చితంగా మనము మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అంటే ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా మనకు ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, సో దాన్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి మార్కులు మనము సంపాదించుకోవచ్చు. మొదటి రోజు కాబట్టి ప్రస్తుతము తెలుగు గురించి మనము ఈ రోజు మాట్లాడుకుందాం. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ గా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంది అన్నది ఈ రోజు మనం చూద్దాం. సో మొదట అవగాహన మరియు ప్రతిస్పందన, తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత. అవగాహన అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక పాఠ్యాంశాన్ని కానీ ఎంతవరకు మనం అవగాహన చేసుకున్నామో వాటికి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాము అనే విషయానికి సంబంధించి మొత్తము 32 మార్కుల్ని కేటాయించడం జరిగింది. 32 మార్క్స్. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత. అంటే మనము ఏ విధంగా వ్యక్తీకరిస్తాము, మనం అర్థం చేసుకున్న విషయాన్ని మనము ఏ విధంగా వ్యక్తీకరిస్తాము అన్నదానికి, అదేవిధంగా మనలో ఉన్నటువంటి సృజనాత్మకత ఏంటి, ఎలా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకొని బయటకి సృజనాత్మకంగా చెప్పగలుగుతున్నాము అన్న విషయాన్ని మనల్ని పరీక్షించడానికి 36 మార్కుల్ని ఇవ్వడం జరిగింది. ఇవి రెండు కూడా పూర్తిగా పాఠాల మీద ఆధారపడి ఉన్నటువంటి విషయాలు. అంటే మనం చదివిన దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా మనం వ్యక్తీకరిస్తాము అన్న దాని మీద ఒకటి, మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్నది ఇంకొకటి. ఇక చివరిగా భాషాంశాలు. భాషాంశాలు ఏంటివి? భాషాంశాలు అంటే సందులు, సమాసాలు, అర్థాలు, వ్యతిరేక పదాలు, వికృతి, ప్రకృతి, పర్యాయ పదాలు, నానార్థాలు, సొంత వాక్యాలు, జాతీయాలు, ఛందస్సు, ఘన విభజన, ఇవన్నీ కూడా ఈ భాషాంశాల్లో వస్తాయి. వీటికి సంబంధించి 32 మార్కులు ఇవ్వడం జరిగింది. సో మొదట పాస్ మార్కులు సంపాదించుకోవడానికి చూద్దాం. పాస్ మార్కులు ఎంతండి? 35. 35 పాస్ మార్కులు, అంతే కదా? 35 పాస్ మార్కులు. తెలుగు సబ్జెక్ట్ లో మీరు పాస్ అవ్వాలి అనుకుంటే కేవలం 35 మార్కులు సంపాదించుకుంటే సరిపోతుంది. ఆ 35 మార్కుల్లో 32 మార్కులు గ్రామర్ కి సంబంధించినవే, పూర్తిగా గ్రామర్ కి సంబంధించింది, ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా రాయగలిగినటువంటి ప్రశ్నలు 32. ఇవి కూడా ఎలా ఇస్తారనేది మనం నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం, సరేనా? ఆ తర్వాత ఈ వ్యక్తీకరణ, సృజనాత్మకత అని ఉన్నాయి కదా, ఇవి పాఠానికి సంబంధించినవే అయినప్పటికీ అందులో ఉన్నటువంటి ప్రశ్నల్ని చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగింది ఈ వ్యక్తీకరణ, సృజనాత్మకతకి సంబంధించినవి. ఇవి 36 మార్కులకి వచ్చేస్తాయి. సో మనం పాస్ అవ్వడానికి అవసరమైనటువంటి మార్కులన్నీ ఇది ఒక్కటి చదువుకున్నా సరిపోతుంది. ఈ భాషాంశాలు రాసేసి ఇందులో ఒక్క ప్రశ్న రాసినా సరిపోతుంది. ఆ తర్వాత అవగాహన, ప్రతిస్పందనకు సంబంధించి 32. ఇది
మొత్తం 100 మార్కులు. చాలా ఈజీగా మనం తెలుగులో ఈ 100 మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు. చాలా ఈజీగా, అసలు ఇంతకు ముందు ఉన్న క్వశ్చన్ పేపర్ తో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్నాపత్రము చాలా ఈజీగా, చాలా విద్యార్థులకు అనుకూలంగా తయారు చేయబడింది. ఇది మొదటి వెయిటేజ్. ఏది అంటే మన పరిశీలన శక్తిని ఏ విధంగా అసెస్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇది. సరే, మరి అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మొత్తము తెలుగు సబ్జెక్ట్లో ఎప్పుడైనా కూడా తీసుకోండి, తెలుగు అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ని తీసుకున్నప్పుడు అందులో 3 భాగాలు ముఖ్యంగా కనిపిస్తాయి మనకు. ఏమేమవి? పద్య భాగము, తర్వాత గద్య భాగము, ఉపవాచకము. అంతే కదా? మీకున్న టెక్స్ట్ బుక్ లో ఇప్పుడు 3 కలిపి ఒకే పుస్తకం కింద తయారు చేశారు. అంతే కదా? మీరు గమనించి ఉంటారు. ఉపవాచకము, పద్య భాగము, గద్య భాగము, ఈ 3 కలిపి ఒకటే ఒక పుస్తకంగా తయారయ్యింది. సో వీటి నుంచి ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. పద్య భాగం నుంచి ఎలా ప్రశ్నలు వస్తాయి, గద్య భాగం నుంచి ఎలా, ఉపవాచకం నుంచి ఎలా. తర్వాత మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, భాషాంశాలు లేదా వ్యాకరణము. వ్యాకరణంకి ఎన్ని చెప్పుకున్నాము? 32 మార్కులు. అయిపోయిందా? తర్వాత ఫస్ట్ పద్య భాగం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? 20 మార్కులు. ఓకే. గద్య భాగం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? అవి కూడా 20 మార్కులు. మరి ఉపవాచకం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? అవి కూడా 20 మార్కులు. మొత్తం ఎంత అయింది? పద్య భాగంలో 20 మార్కులు, గద్య భాగంలో 20 మార్కులు, ఉపవాచకంలో 20 మార్కులు, మొత్తం 60 మార్కులు. ఈ ఒక వ్యాకరణం నుంచి 32 మార్కులు, అంటే 92 మార్కులు అయినాయి. మిగిలిన 8 మార్కులు పద్య భాగం నుంచి అన్నా ఇవ్వచ్చు, లేదా గద్య భాగం నుంచి అన్నా ఇవ్వచ్చు. ఇది దీనికి ఏదో ఒక దాని నుంచి, either పద్య భాగము లేదా గద్య భాగము, వీటి రెండింటి నుంచి ఒక సృజనాత్మక ప్రశ్న. ఓకే. ఇది టోటల్ మనకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకున్నట్లయితే పద్య భాగం నుంచి 20 మార్కులు, గద్య భాగం నుంచి 20 మార్కులు, ఉపవాచకం నుంచి 20 మార్కులు, వ్యాకరణానికి 32 మార్కులు. ఈ పద్య భాగం గద్య భాగంలో ఉన్నటువంటి ఏదో ఒక సబ్జెక్టుకు సంబంధించి 8 మార్కుల ప్రశ్న. మనం ఎంత ఈజీగా పాస్ అయిపోవచ్చో చూడండి. ఇక్కడ ఆలోచించండి. హై స్కోర్ చేయాలంటే ఎంత ఈజీగా చూడండి. మనం ఇదొక్క సృజనాత్మక ప్రశ్నను వదిలేసినప్పటికీ మొత్తం మనకు 92 మార్కులు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాయి. పద్య భాగము, గద్య భాగము, ఉపవాచకం నుంచి కూడా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. అది కూడా చాలా సులభంగా ఉన్నాయి. ఇంతకుముందు ప్రతిపదార్థం ఉండేది, ఇప్పుడు ప్రతిపదార్థం కూడా లేదు. సందర్భాలు, ప్రతిపదార్థాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేదు. అన్ని తగ్గించేసి చాలా సులువుగా పిల్లలకి ఏ విధంగా అయితే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలో ఆ విధంగానే ఈ టెక్స్ట్ బుక్ ని తయారు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఎలా ప్రశ్నలు ఇస్తారనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, పద్య భాగం నుంచి 20, గద్య భాగం నుంచి 20, ఉపవాచకం నుంచి. ఉపవాచకం తెలుసు కదా మనకేముంది? రామాయణం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ రామాయణం. అందు నుంచి ఉపవాచకం చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఈజీగా మనం అటెంప్ట్ చేయగలము. దాని తర్వాత మనం ఇప్పుడు ప్రశ్నలకు వద్దాం. అంటే ఏ ఏ ప్రశ్నలు ఎన్నెన్ని ఇస్తాడు, ఎలాంటి ప్రశ్నలు ఎన్నెన్ని ఇస్తారు అంటే ఎస్సే టైప్ క్వశ్చన్స్. ఎస్సే వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలు అంటే వ్యాసం లాగా రాయాలి, అంటే ఎక్కువ లైన్స్ తో, మోర్ దాన్ 10 లైన్స్ ఉండాలి. అటువంటి వాటిని వ్యాసరూప ప్రశ్నలు అని మనం చెప్పుకుంటాము. ఎన్ని మార్కులు అవి? 8 మార్కులకు ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. ఓకేనా?
అలాంటి ప్రశ్నలు ఎన్ని ఇస్తాడు? 7 ప్రశ్నలు. అంటే మొత్తము 56 మార్కులు ఇక్కడ వచ్చేసాయి మనకు. ఓకే, వ్యాసరూప ప్రశ్నలు 8 మార్కులవి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? 7 ప్రశ్నలు ఇస్తాడు. ఇందులో చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. అంతర్గత చాయిస్ ఉంటుంది, అంటే ఇంటర్నల్ చాయిస్, ఇది లేదా ఇది అన్నట్టు. అది ఎప్పుడు ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలు అయిన తర్వాత లఘు ప్రశ్నలు, చిన్న ప్రశ్నలు. అంటే వీటికి మనము 4 లైన్స్ లో మినిమం 4 లైన్స్ కి తగ్గకుండా రాయాలి. ఓకే, 4 లైన్స్ కి తగ్గకుండా మనము ఆన్సర్ చేసేటివి ఈ లఘు ప్రశ్నలు. ఈ లఘు ప్రశ్నలకి ఎన్ని మార్క్స్? మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు 4 లైన్స్ తగ్గకూడదు అన్నాం కదా, అందుకని వాటికి 4 మార్క్స్. ఒక్కోదానికి 4 మార్క్స్ ఉంటాయి. ఈ 4 మార్క్స్ ఇంటూ 3 ఎంత అయింది? 12 మార్కులు. లఘు ప్రశ్నలకి 12 మార్కులు. లఘు ప్రశ్నల తర్వాత అతి లఘు ప్రశ్నలు, అంటే ఇంకా చిన్నవి, 2 లైన్స్ లేదా సింగిల్ లైన్ లో రాయగలిగినవి. 2 లైన్స్ ఆర్ సింగిల్ లైన్. సింగిల్ లైన్ లో రాయగలిగిన ప్రశ్నలు ఎన్ని ఇస్తాడు? 2 మార్కుల ప్రశ్నలు అంటాం వీటిని, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇస్తాడు? 9 ఇస్తాడు. సో మొత్తం 18 మార్కులు. ఓకేనా? ఇక రిమైనింగ్ అన్నవి లక్ష్యాత్మక ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్నలు. సో లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే మనం నేర్చుకునేటువంటి సందులు, సమాసాలు ఇటువంటివి ఉంటాయి కదా, వీటిల్లో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు. ఇవన్నీ కూడా 1 మార్కు ప్రశ్నలు, సింగిల్ మార్క్ ప్రశ్నలు. ఇవి ఎన్ని ఉంటాయి అంటే 14 ఉంటాయి. సో మొత్తంగా 100 మార్కులు. ఇది ఇంకొక విభజన. సో మొత్తం మనకి ఎస్ఏ క్వశ్చన్స్ 7 ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ 3 ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 9 ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్ 14 ఉంటాయి. ఈ మొత్తం కూడా ఇవి 2 కలిపితే ఇవి 2 కూడా మనకు చూస్తేనే నెంబర్ చూస్తేనే అర్థమైపోవాలి మీకు ఏంటి అదేదనేది. ఓన్లీ గ్రామర్, ఇదంతా కూడా మనకు గ్రామర్. 32 మార్కులకి గ్రామరే కదా. సో ఈ 32 మార్క్స్ గ్రామర్, మిగిలినటువంటి 68 మార్క్స్ కి మాత్రం మన మార్క్స్ ఉంటాయి. ఈ లఘు ప్రశ్నలు 4 లైన్స్ అని చెప్పుకున్నాం కదా, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో నో చాయిస్ అనేది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ లో చాయిస్ ఉండదు. దీంట్లో ఒకటేమో గద్య భాగం నుంచి వస్తుంది, ఒకటేమో పద్య భాగం నుంచి వస్తుంది, ఇంకోటేమో ఉపవాచకం నుంచి వస్తుంది. ఈ 3 ప్రశ్నలు కూడా, ఈ 3 ప్రశ్నలు, ఒకటి గద్య భాగం, ఒకటి పద్య భాగం, ఒకటి ఉపవాచకం నుంచి వస్తుంది. అది ఇంకొంచెం వివరంగా నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మొదట మనం అవగాహన, మనం చెప్పుకునేది ఏంటంటే అవగాహన, అదేవిధంగా ప్రతిస్పందన. ఓకేనా? ప్రతిస్పందన దీనికి ఎన్ని మార్కులు అని చెప్పుకున్నాము? 32 మార్కులు. అవగాహన ప్రతిస్పందనకు ఎన్ని? 32 మార్కులు. సో ఈ అవగాహన ప్రతిస్పందనలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో మనం చూద్దాం. మొదట పద్య భాగానికి సంబంధించి చూద్దాం. మనకు పద్య భాగంలో ఒక పద్యం అడుగుతాడు, ఒక పద్యం ఇచ్చి వాటి మీద ప్రశ్నలు అడుగుతారు. ఓకేనా? ఒక పద్యం ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడుగుతాడు. సో ఈ పద్య భాగంలో వచ్చేటువంటి మన ప్రశ్నలు పరిచిత పద్యము, అంటే మనకు పరిచయం ఉన్నటువంటి పద్యము. బాగా గుర్తుపెట్టుకోండి, పరిచిత పద్యము. అది కూడా మత్తేవము, శార్దూలము, ఉత్పలమాల లాంటి పెద్ద పెద్ద పద్యాలు ఇవ్వకూడదు. ఆట వెలది, కందము ఇలాంటి చిన్న చిన్న ఈజీగా ఉన్నటువంటి పద్యాల నుంచి మాత్రమే ఈ పద్యం ఇవ్వాలి. ఓకేనా? కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు, చాలా ఈజీగా. ఉత్పలమాల, మత్తేబము, శార్దూలము, చంపకమాల ఇవనుకోండి కొద్దిగా కష్టంగా ఉంటాయి. కానీ ఆట వెలది, కందము ఇవన్నీ కూడా మనకు చాలా సులభంగా ఉంటాయి, చిన్న చిన్న పదాలతో ఉంటాయి అన్నమాట. అందువల్ల దీనికి ఈజీగా రాయొచ్చు.
ఇది 8 మార్కుల ప్రశ్న ఉంటుంది. అది కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంతర్గత ఎంపిక అంటే 2 పద్యాలు ఇస్తాడు. 2 పద్యాల్లో ఏదో ఒక పద్యానికి మనము ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇది ఫస్ట్. తర్వాత పరచిత గద్యము. గద్య భాగం నుంచి కూడా ఇక్కడ ఇంతకు ముందే చెప్పినాం కదా, పరచిత అంటే మనకు బాగా పరిచయం ఉన్నటువంటి పద్యము. ఇప్పుడు ఇస్తున్నటువంటి గద్య భాగం నుంచి కూడా పరిచిత గద్యము. ఒక గద్యం అంటే మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా పాఠంలో చదువుకొని ఉంటాం. పరిచిత గద్యము అన్నది మనము బాగా తెలిసి ఉంటాయి. ఎందుకు అంటే మనం టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ బాగా చదివి ఉంటాం. ఇవన్నీ కూడా పాఠాల్లో చదివేసి ఉంటాం కాబట్టి పరిచిత గద్యము వాటి నుంచి మాత్రమే ఇవ్వాలి. సో అది కూడా ఒక్క గద్యం ఇస్తాడు. దానికి ప్రశ్నలు ఇస్తాడు. ఒక గద్యము వాటికి ప్రశ్నలు. సో అది కూడా ఎన్ని మార్కులకి? 8 మార్కులకి. ఇవి కూడా 2 గద్యాలు సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మనకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. మనం రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఉన్నటువంటి ఈజీ ఇంకోటి ఉండదని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఉపవాచకం నుంచి ఇచ్చే ప్రశ్న 8 మార్కుల ప్రశ్న మనం ఎంత ఈజీగా ప్రిపేర్ కావచ్చు అంటే, ఒక్కసారి ఉపవాచకాన్ని మొత్తం గుర్తుపెట్టుకొని కాండల్ని గుర్తుపెట్టుకున్నట్టయితే, అంటే ఏ కాండంలో ఏం జరుగుతుంది అని గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ క్వశ్చన్ 8 మార్కులు మనకు వచ్చేసినట్టే. ఉపవాచకంకి సంబంధించి 8 మార్కుల క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో తెలుసా మీకు? 4 వాక్యాలు ఇస్తాడు. సో ఆ 4 వాక్యాలు ఏ కాండాల్లో ఉన్నాయి అంతే మనం రాయాల్సింది. ఏ కాండంలో ఉన్నాయి, దానికి ముందు వెనక ఒక 2 మాటలు రాస్తే సరిపోతుంది. ముఖ్యంగా మనం రాయాల్సింది ఏ కాండాల్లో ఉన్నాయి. దీనికి 8 మార్కులు. సపోజ్ ఇప్పుడు 8 మార్కుల ప్రశ్న ఉంది. ఎక్కడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పూర్తి ఆన్సర్ రాసినప్పుడు మాత్రమే మనకి పూర్తి మార్కులు 8 మార్కులు వచ్చేయవు. దాంట్లో ప్రతి ఒక్క దానికి, ఇందులో కూడా ఇప్పుడు 4 ప్రశ్నలు ఇచ్చాడండి. 4 ప్రశ్నలకి ఒక్కదానికి 2 మార్కులు అనుకుందాము. 2 ప్రశ్నలకు మీరు ఆన్సర్ రాయగలిగినారు, 2టికి ఆన్సర్ రాయలేదు బాబు పిల్లలు. అప్పుడు ఏం జరుగుతుంది మీకు? ఈ 2టికి ఆన్సర్లు వచ్చేస్తున్నాయి కదా, సో 4 మార్క్స్ వచ్చేస్తాయి. లేదు 3 రాయగలిగినారు, 6 మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, 2 కాండాల పేర్లు రాయగలిగినారు, ఇంకో 2 కాండాలు రాయలేకపోయారు. అప్పుడు ఏమవుతుంది మీకు? సో ఎన్నైతే రాశారో మీ వాటికి ఎన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఈ విధంగా చాలా సింపుల్ గా ఉంటుంది అసలు క్వశ్చన్ పేపర్ అనేది. చూడండి ఎంత ఈజీగా ఉందో ఇక్కడ. ఇక అపరిచిత గద్యము మనం ముందే అనుకున్నాం కదా, అపరిచిత గద్యం. ఇది పరిచిత అంటే మన టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేటటువంటిది. ఇది కూడా పరిచిత పద్యము అంటే మన టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేది. ఇప్పుడు ఇచ్చేది మాత్రం అపరిచిత అంటే మనం ఇంతవరకు ఎప్పుడు కూడా చూడనిది. ఈ 3 నుంచి అయిపోయినాక మనకి ఇచ్చేది అపరిచిత గద్య భాగం అన్నమాట. ఇది దీని నుంచి ఒక గద్యం ఏదో ఒకటి ఇస్తాడు, వాటి నుంచి ప్రశ్నలు ఇస్తాడు. ఓకేనా? ఆ ప్రశ్నలకి మనము ఆన్సర్ చేయాలి. సో అది కూడా 8 మార్కులకి. మనం ఎన్ని ప్రశ్నలకైతే మనం ఆన్సర్ చేస్తామో అన్ని ప్రశ్నలకి మనకు మార్కులు వస్తాయి. సపోజ్ 2టికే చేసామనుకోండి అప్పుడు 4 మార్కులు, 3 చేసామనుకోండి 6 మార్కులు, 4 చేస్తే 8 మార్కులు. ఇదంతా కూడా అవగాహన మరియు ప్రతిస్పందనకు సంబంధించింది. సో పద్య భాగం నుంచి ఒక పద్యము, గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఉపవాచకం నుంచి కొన్ని 4 వాక్యాలు ఇస్తాడు. ఇక మనకు పరిచయం లేనటువంటి గద్యము ఒకటి ఇస్తాడు, దాని నుంచి కూడా ప్రశ్నలు ఇస్తాడు. సో ఇది మన అవగాహన, ఎంతవరకు అవగాహన చేసుకున్నాము, మనం దానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాము అన్న విషయానికి సంబంధించి మొత్తం 32 మార్కులకు సంబంధించినటువంటి వివరణ. ఓకేనా? దీని తర్వాత
దీని తర్వాత 36 మార్కులు. దేనికి కేటాయించింది 36 మార్కులు? ఇక్కడ మనకు వ్యక్తీకరణ సృజనాత్మకత. సెకండ్ 36 మార్కులు దేనికి కేటాయించారంటే వ్యక్తీకరణ, అదేవిధంగా సృజనాత్మకత. ఓకేనా? ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి మనకు 36 మార్కులు కేటాయించడం జరిగింది. వాటిల్లో మొదటిది పద్య భాగంని తీసుకుందాం. ఫస్ట్ పద్య భాగం. దీంట్లో కవి పరిచయం మొదటిది. కవి పరిచయం ఎన్ని మార్కుల ప్రశ్న? ఇది 4 మార్కులకి ఇస్తాడు. ఓకేనా? పద్య భాగం నుంచి మొదటిది కవి పరిచయం 4 మార్కులకి ఇస్తాడు. తర్వాత ఏదైనా ఒక విషయం మీద ఎస్సే క్వశ్చన్, అంటే పాఠం యొక్క మొత్తం సారాంశం రాయమనో, లేదంటే వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ రాయమనో, మీకు తెలిసిన విషయాన్ని, అంటే మనం ఆల్రెడీ చదివినటువంటి పద్య భాగంలో ఉన్నటువంటి సారాంశాన్ని రాయమని చెప్పేసి ఒకటి ఎస్సే ప్రశ్న ఉంటుంది, అంటే వ్యాసరూప ప్రశ్న ఉంటుంది. ఓకేనా? వ్యాసరూప ప్రశ్న ఉంటుంది. ఇది మన టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వాలి, వేరేవి ఇవ్వడానికి ఉండదు. వ్యాసరూప ప్రశ్న ఒకటి ఉంటుంది. ఓకే, తర్వాత గద్య భాగం నుంచి చూద్దాం నెక్స్ట్ ఎలా ఇస్తాడు అనేది. గద్య భాగం నుంచి కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. గద్య భాగం నుంచి కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. దాంట్లో ఆ గద్య భాగం అన్నది ఏ నేపథ్యానికి సంబంధించింది లేదా ప్రక్రియకు సంబంధించింది అనే విషయం గురించి ఉంటుంది. సో ఇది కేవలం 4 మార్కులకి మాత్రమే వస్తుంది. ఓకేనా? గద్య భాగం నుంచి సంబంధించింది, నేపథ్యానికి సంబంధించింది లేదా ప్రక్రియకు సంబంధించింది అయి ఉంటుంది. అది కేవలం 4 మార్కుల ప్రశ్న మాత్రమే ఉంటుంది. 8 మార్కుల ప్రశ్న ఇక్కడ లేదు. సరేనా? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం దాన్ని కూడా. ఇక ఉపవాచకం నుంచి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఉపవాచకం. ఈ ఉపవాచకము మనం ఈజీగా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉపవాచకం నుంచి వ్యాసరూప ప్రశ్న ఒకటి వస్తుంది. దీంట్లో 2 ఇస్తాడు. రెండిట్లో మనం ఒకటి రాయాలి. 2 కూడా ఒక కాండం నుంచి లేదు. సో ఒకటి అరణ్యకాండ నుంచి ఇచ్చినారు అనుకోండి, ఇంకొకటి బాలకాండ నుంచి ఇవ్వాలి. అంటే 2 కాండాల నుంచి మనకు ఇస్తే అందులో నుంచి మనము ఒకటి మాత్రమే రాయాలి. ఓకేనా? సో ఇది 8 మార్కుల ప్రశ్న. ఓకేనా? సో నెక్స్ట్ లఘు ప్రశ్న కూడా ఒకటి ఉపవాచకం నుంచి వస్తుంది. లఘు ప్రశ్న ఏంటి, ఎలా ఉంటుంది లఘు ప్రశ్న అన్నట్లయితే ఇది పాత్ర స్వభావము. సో లఘు ప్రశ్న ఏంటి? పాత్ర యొక్క స్వభావము. ఈ లఘు ప్రశ్న అనేది పాత్ర స్వభావము. ఇది 4 మార్కులకు ఉంటుంది. ఇది ఏ కాండ నుంచి అన్నా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు పాత్ర స్వభావం అంటే హనుమంతుడు ఉన్నాడు, ఆయన యొక్క పాత్ర ఔచిత్యం ఏంటి, ఆ స్వభావం ఏంటి, రావణాసురుడు ఏంటి, రావణాసురుడి పాత్ర స్వభావం ఏంటి, లేదంటే సీత యొక్క పాత్ర స్వభావం ఏంటి, రామచంద్రుడి స్వభావం ఏంటి, ఇలా ఒక పాత్రకు సంబంధించినటువంటి స్వభావం గురించి మనము చెప్తామన్నమాట. ఓకేనా? ఇది ఉపవాచకం నుంచి 4 మార్కుల ప్రశ్న. ఇది ఒకటి ఉంటుంది. ఇది 4 మార్కులకు సంబంధించి ఇస్తాడు. ఇక చివరిగా సృజనాత్మక ప్రశ్న. సో ఈ సృజనాత్మక ప్రశ్న అన్నది 8 మార్క్స్ కి సంబంధించింది అయి ఉంటుంది. అయితే ఇది పద్య భాగం నుంచన్నా ఇవ్వవచ్చు, గద్య భాగం నుంచన్నా ఇవ్వవచ్చు. వీటిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సృజనాత్మక ప్రశ్న ఎలా ఉంటుంది అంటే లేఖ, లేదంటే సంభాషణ, లేదంటే వ్యాసము, ఈ విధంగా ఏదో ఒకటికి సంబంధించి ఉంటుందన్నమాట. సో ఈ సృజనాత్మక ప్రశ్న అనేది పద్య భాగం నుంచి అన్నా ఇవ్వచ్చు లేదా గద్య భాగం నుంచి అన్నా
ఇవ్వవచ్చు. సో మొత్తము ఎన్ని మార్క్స్? 36 మార్క్స్. 8 8 8 4. ఓకేనా? మొత్తము 36 మార్కులు. ఇది ముఖ్యమైనటువంటి వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత. అంటే 2 భాగాలు అయిపోయినాయి. ఇక్కడ 2 భాగాలు మనము ఇక్కడతో చెప్పుకోవడం జరిగింది. సో పద్య భాగం నుంచేమో ఒక వ్యాసరూప ప్రశ్న వస్తుంది, ఒక లఘు ప్రశ్న వస్తుంది. అదేవిధంగా గద్య భాగం నుంచి కేవలం ఒక లఘు ప్రశ్న వస్తుంది. ఏముంటుంది లఘు ప్రశ్న అని చెప్పుకున్నాము? నేపథ్యం కానీ దాని యొక్క ప్రక్రియ కానీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లఘు ప్రశ్నలో, పద్య భాగంలో లఘు ప్రశ్నలో కేవలం కవి పరిచయాల గురించి మాత్రమే ఉంటుంది. ఇక ఉపవాచకం నుంచి వచ్చే లఘు ప్రశ్నలో పాత్ర స్వభావం గురించి ఉంటుంది. వీటికి ఎక్కడా కూడా చాయిస్ లేదు. సో మీరు 4 మార్కుల ప్రశ్నలు అన్ని రాయవలసిందే. ఈ 4 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఏమేమి అడుగుతారని ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక 8 మార్కులకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అంటే 1-2 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకి మనం సమాధానం ఇవ్వాలి. ఓకేనా? ఇక ఉపవాచకంలో ఒకే కాండం నుంచి 2 వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వడు, 2 కాండాల నుంచి ఇస్తాడు. ఆ 2 కాండాల్లో ఏదో ఒక కాండం నుంచి మనము వ్యాసరూప ప్రశ్న అనేది ఆన్సర్ చేయడం జరుగుతుంది. వ్యాకరణ అంశాలు, భాషాంశాలు. సరేనా? చివరిది భాషాంశాలు. మనం చెప్పుకున్నాం కదా 32 మార్కులకు భాషాంశాలకు సంబంధించింది మాత్రమే ఉంటుంది. సో 32 మార్కులు భాషాంశాలకు సంబంధించినటువంటిది మాత్రమే ఉంటుంది. సో 32 మార్కులు బాగా గమనించండి. 32 మార్కులు భాషాంశాలకు సంబంధించింది. భాషాంశాలు లేదా వ్యాకరణం అని మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఈ వ్యాకరణానికి సంబంధించి 32 మార్కులు వస్తాయి. సో ఇక్కడ మనందరికీ ఒక ఈజియెస్ట్ థింగ్, ఒక మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయము ఏంటి అన్నట్టయితే, ఈ 32 ప్రశ్నల్లో 32 ప్రశ్నలు కేవలం మనం చదివినటువంటి టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వాలి. అంటే పాఠంలోనివన్నా ఉండాలి, పాఠంలోనివి లేదా పాఠం చివరిలో ఉన్నటువంటి పద విజ్ఞానానికి సంబంధించినవి లేదా ఉపవాచకంలోనివి అయి ఉండాలి. వీటిల్లో నుంచి ఎక్కడి నుంచన్నా ఇవ్వచ్చు మనకు ఈ 30 ప్రశ్నలు. సో వీటికి ఆన్సర్ చేయడం ఎంత సులభమో ఆలోచించండి. ఒక్కసారి కనుక మనం టెక్స్ట్ బుక్ మొత్తం బాగా చదువుకున్నట్టయితే ఈ 30 మార్కులకి ఈజీగా ఆన్సర్ చేసేయగలము. ఇక 2 మార్కులు మాత్రమే బయట నుంచి, అవి కూడా కర్తరి కర్మని సంబంధించింది ఒకటి, జాతీయాలకు సంబంధించింది ఇంకొకటి. ఈ 2 మాత్రమే బయటికి సంబంధించిన ఇచ్చినాడు. ఈ 2 మార్కులవి మనం కొద్దిగా ప్రిపేర్ అయితే అవి కూడా ఈజీగానే రాసేయచ్చు. సో ఈ వ్యాకరణానికి సంబంధించి మొత్తం 32 మార్కులు ఉంటాయి. అందులో 14 ప్రశ్నలు 1 మార్కువి ఉంటాయి. 1 మార్కువి 14 ప్రశ్నలు ఉంటాయి. సరేనా? 1 మార్కుకి ఉన్నటువంటి ప్రశ్నలు 14 ఉంటాయి. ఇక 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ 2 మార్కుల ప్రశ్నలు 9 ఉంటాయి. ఎన్నుండి 9 ఉంటాయి. 14 మార్కు 1 మార్కు ప్రశ్న ఏమో 14 ఉంటాయి, 2 మార్కులవేమో 9 ఉంటాయి. ఓకేనా? సో మొత్తం కలిపి మనకు 32 మార్కులకి ఈ వ్యాకరణ అంశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏముంది అన్నట్టయితే, ఈ వ్యాకరణ అంశాలన్నీ కూడా మనము చాలా ఈజీగా మన టెక్స్ట్ బుక్ లోనే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా మనము రాయగలము అని ఇంతకుముందే చెప్పుకున్నాము. సో ఇది పిల్లలు చాలా సులువుగా మనము 100కి 100 మార్కులు తెలుగులో తెచ్చుకోవచ్చు. 100కి 100 మార్కులు మనం
ఈజీగా తెలుగులో తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రిపేర్ అవ్వాలి. ఒక్కసారి మొత్తం మన పాఠ్య పుస్తకాన్ని మొత్తం చదివేసినాము అంటే అయిపోయింది, మనకు 100కి 100 ఈజీగా వచ్చేస్తాయి కొద్దిగా ప్రిపేర్ అయితే. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి నేను చెప్పేటటువంటి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, మనం విపరీతమైన శ్రమ చేసి చాలా మంది ఏం చెప్తున్నారంటే బయట ఉన్నటువంటివి, అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ లెసన్ తీసుకున్నట్టయితే మనకు తెలుగు ఫస్ట్ లెసన్ ఏదైతే తెలుగు మనకి 10th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ తెలుగులో ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు. సో దీనికి సంబంధించి మన పాఠ్య పుస్తకంలో ఎంత ఇచ్చాడో, అంటే మన టెక్స్ట్ బుక్ లో ఎంత ఇచ్చాడో అంతవరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. దానికి ముందు నేపథ్యం కూడా కొంత భాగం ఇచ్చి ఉన్నాడు, మన టీచర్లు కూడా కొంత చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలి, లేదంటే కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో ఎక్స్ట్రాగా ఎక్కువ చెప్పాడు దీని గురించి. అంటే ఇప్పుడు సపోజ్ కౌశికుడు ఉన్నాడు, కౌశిక మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతంతో మనకు అవసరం లేదు. అదేవిధంగా ధర్మవ్యాధిని పూర్వజన్మ వృత్తాంతంతో మనకు అవసరం లేదు. అసలు కౌశికుడికి ధర్మవ్యాధుడికి పూర్వజన్మలో ఎందుకు లింక్ ఉంది, ఈ జన్మలో ఎందుకు లింక్ లేదు, ఇలాంటి ప్రశ్నలకి మనకి అవసరం లేదు. తర్వాత కొంగ ఎందుకు చచ్చిపోయింది, దానికి పూర్వజన్మ ఫలితం ఏమి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ అవసరం లేని విషయాలు. కానీ కొంతమంది మహాభారతాన్ని ముందు పెట్టుకొని చదవడము మొదలు పెడుతున్నారు కొంతమంది పిల్లలు. అంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఎక్స్ట్రా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సో మొత్తం అంతా కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం ఒక రకంగా మంచిదే. అయినప్పటికీ అందరూ హై నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలే ఉండరు కదా, యావరేజ్ పిల్లలు కూడా ఉండరు. సో వాళ్ళని ఉద్దేశించి నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. పాతవి లేదా అంతకు ముందువి అవన్నీ ఏం చదవక్కర్లేదు. మీరు కేవలం మన పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా చదివితే సరిపోతుంది. ఓకేనా? పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా చదివితే సరిపోతుంది. ఇక ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. సో నా నెక్స్ట్ వీడియోలో ప్రశ్నలు, అంటే మొదటి ప్రశ్న ఏమొస్తుంది, రెండో ప్రశ్న ఏమొస్తుంది, మూడో ప్రశ్న ఏమొస్తుంది, ఈ విధంగా మొత్తం అన్ని ప్రశ్నలు నేను మీకు చెప్తాను. ఈ సంవత్సరం యొక్క అంటే 2025లో జరిగినటువంటి తెలుగు క్వశ్చన్ పేపర్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ని కూడా అప్లోడ్ చేస్తూ దానిని మీకు పూర్తిగా ఒక్కొక్క క్వశ్చన్ ఏ విధంగా ఇస్తున్నారు, అంటే మొదటి ప్రశ్న పద్య భాగం నుంచి ఇస్తాడు అని చెప్పాను కదా, దాన్ని ఎలా ఇస్తాడు, ఎలా చదువుకోవాలి, ఆ విషయాలని మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సరేనా పిల్లలు? ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ లైక్స్ షేర్స్ రావడం వల్ల నా వీడియోస్కి వ్యూవర్షిప్ పెరిగి నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. పిల్లలు, ఆల్ ది బెస్ట్. సో మన నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వీటికి సంబంధించిన ఏ ప్రశ్నలు ఏమేమి ఇస్తాడు అనేది కూడా మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.